అదే అండి. అంటే నేను అంటే ఓన్లీ ఛత్తీస్‌గఢ్ ప్రిఫర్ చేస్తే మీకు డౌట్ రావాలి. నేను ఛత్తీస్‌గఢ్ ప్రిఫర్ చేశాను, జమ్మూ కాశ్మీర్ ప్రిఫర్ చేశాను, బీహార్ ప్రిఫర్ చేశాను, నార్త్ ఈస్ట్ ప్రిఫర్ చేశాను. ఎక్కడెక్కడ ఎక్స్‌ట్రీమిస్ట్ యాంగిల్స్ ఉన్నాయో, లేదంటే ఇన్సర్జెన్సీ ఎక్కువుందో, లేదంటే ఈ ఆహ్, సోషల్ ఇండెక్స్‌లు ఎక్కడైతే తక్కువున్నాయో, అట్లాంటి ఏరియాస్ చూజ్ చేసుకున్నాను. అలా నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఛత్తీస్‌గఢ్ నాకొచ్చేసింది. సో, ఐయామ్ హ్యాపీ. మీరు వెళ్ళినప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అంటే ఏం చెప్తారు సార్? 18లోనే సర్వీస్‌కొచ్చాను యాక్చువల్లీ. సో, 1 ఇయర్ ట్రైనింగ్‌లో పోతది కాబట్టి 19లో ఐ స్టెప్డ్ ఇంటూ ఛత్తీస్‌గఢ్. ఆహ్, అంటే ఆహ్, కండిషన్స్ చూసుకుంటే ఎలా ఉంటదంటే మ్యామ్, కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా వెల్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి అక్కడండి? అక్కడ. ఓకే. చాలా అంటే మన తెలంగాణతో కంపేర్ చేస్తే టియర్ 2 సిటీస్ అనేది చాలా డెవలప్డ్ అనమాట. ఇప్పుడు తెలంగాణలో మీరు చూస్తే హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్ ఇవి తప్ప వేరే సిటీస్ పేరు మనకు వినపడదు. కానీ అక్కడ వీ హ్యావ్ అరౌండ్ 10-12 సిటీస్. ఓహ్! వాళ్ళు చాలా బాగా డెవలప్ చేసుకున్నారు. కానీ ఈ నక్సలిజం ప్రాబ్లమ్ వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ సౌత్ ఛత్తీస్గఢ్ బార్డరింగ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ ఏరియాస్‌లో కొంచెం డెవలప్‌మెంట్ అనేది తక్కువ ఉంటది. ఒక 30-40 ఇయర్స్ ఆళ్ళు బ్యాక్ ఉన్నారు మనకంటే. నక్సలిజం వల్ల. ఇప్పుడు మెల్లగా అది ఫేడ్ అవుట్ అవుతుంది. కంపేర్ టు వాట్ ఇట్ వాస్ ఇన్ 1990s, ఎర్లీ 2000s ఇప్పుడు ఇట్ హాస్ డ్రాస్టికల్లీ రిడ్యూస్డ్. సో, థాంక్స్ టు మెనీ గుడ్ ఆఫీసర్స్. దట్స్ ట్రూ. దట్స్ సో, ఇంకా ముందు ఇంకో 10-15 ఇయర్స్‌లో దే విల్ పికప్. జనరల్‌గా నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో ఒక ఐపీఎస్ అని అనగానే వాళ్ళకి వీళ్ళకి కొంచెం సయోధ్య అనేది తక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో కూడా అంటే ఏం చెప్తారు? బికాజ్ యూ ఆర్ సచ్ అన్ యంగ్‌స్టర్ అందులో. అది అది అంటే ఒకటి మ్యామ్, వెళ్ళగానే ఎవరు సరిగ్గా రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి కూడా దే సీ యూ ఇన్ సమ్ సస్పిషన్. బట్ మీ ప్రవర్తన అవ్వచ్చు, మీరు ఆఫీస్‌లో ఎంతమందిని రోజు కలుస్తున్నారు అవ్వచ్చు, మీరు ఎంత ఫ్రీక్వెంట్‌గా ఫీల్డ్‌కి వెళ్తున్నారు, మీరు చేసే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని ఎంత క్లోజ్‌గా చూస్తున్నారు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మీకు ఇంకా పబ్లిక్ రిలేషన్ పెంచడానికి ఇవన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. పబ్లిక్‌కి మీకు మధ్యలో డిస్టెన్స్‌ని తక్కువ చేయడానికి. సో, ఇప్పుడు నేను ఎస్పీగా పనిచేస్తున్నాను. ఇది నా సెకండ్ డిస్ట్రిక్ట్ అనమాట. ఫస్ట్ డిస్ట్రిక్ట్‌లో ఐ వర్క్ ఫర్ అరౌండ్ 1 ఇయర్. అక్కడ కూడా ఇట్ వాజ్ లైక్ ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది పీపుల్ నుంచి. ఎందుకంటే అక్కడ బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటో నేను కనుక్కొని ఆ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి నేను కానీ, మా కలెక్టర్ సార్ కానీ, లక్కీలీ హీ వాజ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో, వీ యూస్ టు స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ దేర్. ఓకే. అది నోబడీ యూస్ టు అండర్స్టాండ్. అది మాకు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అయిపోయేది. మేము ఏది డిస్కస్ చేసినా కానీ నైదర్ అవర్ గన్మెన్ నార్ అవర్ డ్రైవర్ యూస్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్. సో, వీ యూస్ టు కమ్ అప్ విత్ సమ్ జెన్యూన్ రియల్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ విచ్ వీ ఎన్కౌంటర్. సో, అది మాకు చాలా ప్లస్ అయిపోయింది అనమాట. ఎటు వెళ్ళినా కానీ కలెక్టర్, ఎస్పీ కలిసి వెళ్ళడం అనేది చాలా రేర్గా చూస్తారు. కరెక్ట్. సో, ఇంటీరియర్ ఏరియాస్లోకి మేము ఎప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేసాము, ఎవ్రీ వీక్ వీ యూస్ టు గో అరౌండ్ 2-3 టైమ్స్. ప్రతి విలేజ్ని సెలెక్ట్ చేసుకొని వీ యూస్ టు కీప్ సమ్ టార్గెట్స్. ఈ విలేజ్ని హిట్ చేయాలి, ఇక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలని. అక్కడ వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే అవి నా పరిధిలోకి రాకపోయినా కానీ ఐ యూస్ టు లిసన్ టు దెమ్ పేషెంట్లీ అండ్ ఐ యూస్ టు కమ్యూనికేట్ దట్ టు మై కలెక్టర్ సార్. సో, వాటర్ ప్రాబ్లం అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, టవర్స్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, శానిటేషన్ అవ్వచ్చు. సో, సెక్యూరిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆబ్వియస్లీ ఐ వాజ్ ద ఇన్ఛార్జ్. సో, పీపుల్ కూడా దే యూస్ టు గెట్ కనెక్టెడ్ టు మీ వెరీ ఈజీలీ. నిజానికి ఒక ఐఏఎస్, ఐపీఎస్ మధ్య ఫ్రెండ్‌షిప్ అంత తొందరగా సెట్ అవ్వదు. వాళ్ళకుండే ఇన్హిబిషన్స్ వాళ్ళకుంటాయి, వీళ్ళకుండే రిజర్వేషన్స్ వీళ్ళకుంటాయి. కానీ అలా కలిసి వర్క్ చేయడం అనేది ఆ జిల్లా ప్రజల అదృష్టం కరెక్ట్‌గా చెప్పాలంటే. ట్రూ. సార్, అంటే ప్రెజెంట్ మీరు జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ మీ మార్కు చూపించిన సందర్భాలంటే ఏం చెప్తారు సార్? అంటే అదే అండి, ఇప్పుడు నేను చేసినవి నేను చెప్పుకుంటే బాగుండదు. కానీ నాకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటంటే నేను లాస్ట్ డిస్ట్రిక్ట్లో నేను మాన్పూర్ అనే డిస్ట్రిక్ట్లో పనిచేశాను ఎస్పీగా. సార్, అక్కడ అది న్యూలీ ఫార్మ్ డిస్ట్రిక్ట్ అనమాట. అక్కడ ఫస్ట్ ఎస్పీ నేనే అక్కడ. సో, ఆ డిస్ట్రిక్ట్ మొత్తం సెటప్ అనేది మేమే చేసాం. ఓకే. అది డిస్ట్రిక్ట్ సెటప్ అంటే అది చాలా లెబోరియస్ ప్రాసెస్ అది. ఎందుకంటే మీరు ఉన్న డిస్ట్రిక్ట్స్లో ఆల్రెడీ వెళ్తే మీకు ఒక ఆఫీస్ ఉంటుంది, మీకు బంగ్లా ఉంటుంది, మీకు సెటప్ ఉంటుంది, ప్రాపర్ ఫోర్స్ ఉంటుంది, అది ఉంటుంది. అక్కడ అది ఏమీ లేదు. అబ్సల్యూట్లీ రాగా మా చేతికి వచ్చింది అది. అండ్ ముందు ఉన్న ఎర్స్ట్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి ఫోర్స్ డివిజన్ కానీ, వెహికల్స్ డివిజన్ కానీ, వెపన్స్ డివిజన్ కానీ, ఇవన్నీ ఫర్నిచర్ డివిజన్ కానీ ఇవన్నీ మేమే చేసామన్నమాట దగ్గరుండి. అక్కడ మళ్ళీ ఆఫీస్ సెటప్ చేసుకోవడం, ప్రతి ఇన్స్టిట్యూషన్ సెటప్ చేయడం, కంట్రోల్ రూమ్ సెటప్ చేయడం, ట్రాఫిక్ సెటప్ చేయడం,
అన్ని పోలీస్ స్టేషన్స్ని కొంచెం మళ్ళీ ప్రాపర్గా సెటప్ చేయడం, ఫోర్స్ని అలోకేట్ చేయడం, ఏ ఫోర్స్ని ఎక్కడ పెడితే ఎంత బాగా రిజల్ట్ వస్తుంది ఇవన్నీ చూడటం. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ ఇట్ వాజ్ అ బిగ్ అచీవ్మెంట్ అని నేను అనుకుంటాను. ప్రాపర్గా దాన్ని ఒక స్థాయికి తెచ్చిన తర్వాత నేను ఐ గాట్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ యాక్చువల్లీ. సో అదొకటి. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, మేము ఆ డిస్ట్రిక్ట్లో, దట్ ఈస్ ఆల్సో నక్సల్ ఇన్ఫెస్టెడ్ ఏరియా. మేము ఆ డిస్ట్రిక్ట్లో ఏంటంటే వీ యూస్ టు వెంచర్ ఇన్ టు ద జంగల్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ. జంగల్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నాకు ఒక జస్ట్ వేగ్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ అడవిలో తిరిగినప్పుడు దే నెవర్ యూస్ టు వేర్ ఫుట్వేర్. యా, అది వాళ్ళు వితౌట్ ఫుట్వేర్ తిరిగేవాళ్ళు. అండ్ స్నేక్ బైట్ కూడా అక్కడ ప్రివిలెంట్గా ఉండేది. ఈరోజు కూడా యాంటీవెనమ్ ఉన్నప్పటికీ కూడా పాము కాడికి ఈరోజు కూడా కన్సిడరబుల్ నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ డైయింగ్. అయ్యో. యా, ఈవెన్ టుడే. సో నాకు ఎందుకో అనిపించింది వీళ్ళకి ఏదో ఒకటి చేయొచ్చని. సో అప్పుడు ఫ్రమ్ మై పర్సనల్ మనీ నేను వాళ్ళకి ఐ స్టార్టెడ్ ఏ క్యాంపెయిన్, ఒక చరణ్ పాదుక అని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి లోకల్ భాషలో స్టార్ట్ చేసి చరణ్ పాదుక. చరణ్ పాదుక. యాక్చువల్లీ సెల్ఫ్ ప్రిపరేషన్ కంటే వీ షుడ్ టాక్ అబౌట్ సెల్ఫ్ సఫిషియన్సీ మేడం. సో ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది లాంగ్ లాస్టింగ్ థింగ్, మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో డిఫరెంట్ స్ట్రగుల్ ఉంటుంది, దానికి డిఫరెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో అప్పుడు మీరు సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యారనుకోండి, మీకు మీరు మోటివేట్ చేసుకుంటారు, మీకు మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకుంటారు, దాని నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, కోచింగ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ కోచింగ్ వాళ్ళ క్లెయిమ్ ఏముంటుందంటే అండి, జాయిన్ అయ్యే డెస్క్ దగ్గర మీరు ఫస్ట్ కొందరు ఆస్పిరెంట్స్ వస్తారు, కొన్ని డౌట్స్ అడుగుదామని వెళ్తారు. వెంటనే ఏం చెప్తారు, మేము మాకు కోచింగ్ జాయిన్ అయిపోండి, అన్నీ చూసుకుందాం అంటారు. సో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏం చెప్పాలి అంటే, మీరు జాయిన్ అవ్వండి, మేము మీకు అసిస్ట్ చేస్తాము, మీరు కష్టపడండి, అప్పుడు సక్సెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. దిస్ ఈజ్ ఏ రియల్ టైమ్ డిస్క్లైమర్, ఇది కరెక్ట్ డిస్క్లైమర్. బట్ అక్కడ నుంచి ఏం చేస్తారు, జాయిన్ అవ్వండి, చూసుకుంటాం. దెన్ క్లాస్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి సార్ ఏం చెప్తారంటే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, ఐ టీచ్ యూ ఎవ్రీథింగ్, నా నోట్స్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. అక్కడ డిపెండెన్సీ క్రియేట్ చేశారు. వన్స్ క్లాసెస్ అయిపోతే టెస్ట్ సిరీస్కి వచ్చేసాక మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వండి, మేము చూసుకుంటాం, అయిపోతుంది. మీరు ఈ మన కరెంట్ అఫైర్స్ నోట్స్ ఫాలో అవ్వండి, అయిపోతుంది. నో నీడ్ టు గో ఎనీవేర్ అనేది డిపెండెన్సీ క్రియేట్ చేస్తూ వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్ ఒక మార్కెట్ కూడా క్రియేట్ చేశారు. ఐ విల్ డిస్కస్ దాట్ యాజ్ వెల్. ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత వాల్యూ ఎన్హాన్స్మెంట్ కోర్స్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత టెస్ట్ సిరీస్ అని స్టార్ట్ చేస్తారు, తర్వాత ర్యాపిడ్ రివిజన్ అని స్టార్ట్ చేస్తారు. సో ఇట్లా నిన్న ఒక ప్రోడక్ట్ లాగా చూసి ఇంకొక కోర్స్ సెల్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, యు ఆర్ నాట్ సెల్ఫ్ సఫిషియెంట్. నువ్వు బుక్స్ లిస్ట్ ఉంది, ఆ బుక్కి చదువుకుంటే నువ్వు ఇంకొక దగ్గరికి వెళ్ళాల్సిన పని ఏముంది? కరెక్ట్. యూ బీ సెల్ఫ్ సఫిషియెంట్ కదా ప్రిపరేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ డౌన్ ఆన్ మోటివేషన్, పీపుల్ లుక్ ఫర్ మోటివేషన్ ఇన్ మల్టిపుల్ వేస్. ఎందుకు? బీ సెల్ఫ్ మోటివేటివ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఈ మోటివేషన్ మీద నాకు చాలా పెద్ద ఇది ఉందండి. ఎంతకాలం ఎవరు వచ్చి నీకు మోటివేట్ చేస్తారు? ఈరోజు మోటివేషన్ మనకి నాకే ఎవరైనా ఇచ్చారనుకోండి, సాయంత్రానికి అయిపోతుంది. రేపు వచ్చి ఎవరిస్తారు, ఎల్లుండి వచ్చి ఎవరిస్తారు? నేనేమంటానంటే, మన అవసరమే లేదు, మనం అచీవ్ చేయాలనుకున్న మన గోలే మనకి మోటివేషన్ అంటాను. వాట్ యూ సే సార్? ట్రూ. మీరు మోటివేషన్ కోసం ఎక్కడ చూడాల్సిన పని లేదు. ఎగ్జాక్ట్లీ. మీలో మీరు చూసుకోండి, మీరు ఎక్కడ ఉండేవారు, ఎక్కడికి వచ్చారు, అండ్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు. ఎస్. లుక్ ఎట్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు, అండ్ ఎంత కష్టపడి, ఎంత కన్సిస్టెంట్గా. యువర్ ఫాదర్ నెవర్ కంప్లైంట్ కి, అరే ఈ రోజు కూడా ఆఫీస్ పోవాలి, నాకు మోటివేషన్ లేదు, మోటివేట్ చేయి బిడ్డ. ఈ నెవర్ కంప్లైంట్. అవును. రైట్. మీ అమ్మ నెవర్ మోటివేట్ కి, ఈరోజు నాకు వండాలనిపించట్లేదు, మోటివేట్ మీ అని ఎప్పుడు అనదు. సో దట్ ఈస్ యువర్ డిసిప్లైన్, దట్ ఈస్ నెసెసిటీ, దట్ ఈస్ సర్వైవల్ స్కిల్. వెన్ ఇట్ కమ్స్ టు సర్వైవల్, యూ డోంట్ నీడ్ మోటివేషన్. సో టేక్ ఇట్ లైక్ దట్ కదా. ఇది కూడా నువ్వు సర్వైవ్ అవ్వాలి, ఫ్యూచర్లో నువ్వు ఒక స్టెప్ పైనకి ఎదగాలంటే యూ షుడ్ ప్రిపేర్. సో నువ్వు మోటివేషన్ కోసం ఎందుకు చూస్తున్నావు? సో ఈవెన్ చిన్నపిల్లలు, నాకు మా పిన్ని కొడుకు ఉంటాడు వరుణ్. సో 6 year old కిడ్. నేను ఎప్పుడైతే 4th attempt ఫెయిల్ అయినప్పుడు హీ మోటివేటెడ్ మీ. ఐ నెవర్ టుక్ ఇట్ ఫర్ ద ఇగో, వాడేంటి చెప్పేదని. నాకు 3rd attempt సెలెక్షన్ వచ్చాక మేడం, 4th attempt నా ఇంటర్వ్యూ పోయింది. ఐ వాజ్ వెరీ డౌన్. వన్ ఆఫ్ ద లోయెస్ట్ మూమెంట్ అది నాకు. ఎందుకంటే నేను 1 year సర్వీస్ నుంచి బ్రేక్ తీసుకొని మరీ ప్రిపేర్ అయ్యాను. అండ్ ఎవ్రీ1 వాజ్ కౌంటింగ్ ఆన్ మీకి పక్కా సెలెక్షన్ అయిపోతుంది, ఐఏఎస్ అవుతారని. అప్పుడు వరుణ్ చెప్పాడు, అఖిల్ డోంట్ వరీ అబౌట్ దాట్, నువ్వు ఆల్రెడీ 99 steps ఎక్కినావు, 100 step ఎక్కాల్సిన పని లేదు. బట్ నువ్వు నీ కోసం ఎక్కాలనుకుంటున్నావు, ఎందుకు భయపడుతున్నావు? ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి ఎక్కుతామని 6 year old చైల్డ్ చెప్పింది నాకు ఇది. ఓ మై గాడ్. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఈ చిన్నపిల్లాడు కూడా హీ కెన్ మోటివేట్. సో మోటివేషన్ కావాలనుకుంటే ఎవ్రీవేర్ ఉంది, బట్ మనం మైండ్ ఓపెన్ చేసి చూసుకుంటే సరిపోతుంది.